నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనము నుండి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. వాక్య గ్రంథము బైబిలు పఠన చేసి, వాక్య గ్రంథము బైబిలు పఠన చేసి అందుగల ధన్యతల నెల్ల అందుకొనొచ్చు. అందుగల ధన్యతల నెల్ల అందుకొనొచ్చు. జీవనము చేయు బలమిమ్ము దేవజనక, జీవనము చేయు బలమిమ్ము దేవజనక. గ్రంథ విషయమై మీకు మా వందనములు. గ్రంథ విషయమై మీకు మా వందనములు. నిర్గమకాండాన్ని గూర్చి కొన్ని వారాలుగా ధ్యానము చేస్తున్నాం. ఎందుచేతనంటే మోషే సుఖోపవాస కూటాలు ఈ 40 రోజులు. మోషే పుట్టినప్పుడు సుందరుడు. ఈ సుందరుడైన మోషే 40 దినములు సీనాయి కొండపై ఉండగా దేవునితో సహవాసము చేయగా మోషే దివ్య సుందరుడుగా మార్చబడ్డాడు. అందుకే మోషే సీనాయి కొండ దిగొస్తుంటే ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఆ ముఖములో నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు చూడలేకపోతే మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధము జరిగింది. మోషే యెహోషువకు అప్పగించాడు. యెహోషువ, నీవు కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళు. నేనేం చేస్తానంటే ఆ కొండ శిఖరం ఎక్కి ఆ కొండ మీద నేను ఉంటాను, యుద్ధము నీవు చేయి. 10వ వచనములో చూస్తే యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆ కొండ శిఖరం వినాలి. మోషే, అహరోను, హూరు అనేవారు శిఖరం ఎక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలా విచిత్రం కనబడుతుంది ఇక్కడ. మోషే కొండ పైకెళ్ళి చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు. చెయ్యి దించితే శత్రువులు గెలిచారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చెయ్యి పైకి ఉంచాలా, దించాలా? పైకే ఉంచాలి. 12వ వచనములో మోషే చేతులు పరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. బలో యేసు మహారాజుకో. చేతులెత్తితే జయం.
ఒకవైపేమో అహరోనున్నాడు, ఓవైపు హూరు. ఓ బండ వేసి మోషే ఈ బండ మీద కూర్చోండి మీరు అని ఓ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఓ చెయ్యి ఒకరు పట్టుకున్నారు. అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు. చేతులు పైకెత్తితే జయమొచ్చినట్లుగా ఈ వచనాల్లో చూస్తున్నాం. అంతకంటే ముందు నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనములో చూస్తే మోషే అతని చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. వినాలి, మోషే ప్రార్థన చేయగా ఉరుములు వచ్చాయి, అలాగే వడగండ్లు వచ్చాయి. అందుకని ఫరో చక్రవర్తి పిలిచాడు మోషేని, మోషే ఈ ఉరుములేంటి, వడగండ్లేమిటి? ఇవి లేకుండా యెహోవాను వేడుకొనుడి. ఈ ఉరుములు ఆగిపోయేటట్లు, వడగండ్లు ఆగిపోయేటట్లు యెహోవాను వేడుకో అని బ్రతిమలాడాడు ఫరో చక్రవర్తి. మోషే అంటున్నాడు, నేను వెళ్ళి వేడుకుంటాను, ఈ భూమి యెహోవాదని నీవు తెలుసుకుంటూ, ఈ భూమి యెహోవాదే. మోషే చేసిన పని ఏమిటంటే, నేను బయలు వెళ్ళగానే నా చేతులు ఎత్తుతాను. మోషే చేతులు ఎత్తుతారట, అలాగే బయటికి వెళ్ళి చేతులు ఎత్తగానే ఉరుములు ఆగిపోయాయి, వడగండ్లు ఆగిపోయాయి. మోషే గారు చేతులు ఎత్తగా. బోలో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియులరా, నిర్గమకాండము 9వ అధ్యాయము 33వ వచనములో చూస్తే మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులెత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను ఏమైపోయాయి? నిలిచిపోయాయి. వర్షము భూమి మీద కురియుట, అంతవరకు ఉరుములు, అంతవరకు వడగండ్లు, అంతవరకు వర్షము కురుస్తుంది, ఆగింది. చేతులెత్తితే లేవియ కాండము 9వ అధ్యాయము 22వ వచనములో అప్పుడు అహరోను పాప పరిహార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత ఈ అహరోను ఏం చేస్తున్నాడంటే, చేతులెత్తి ప్రజలను దీవిస్తున్నాడు, చేతులెత్తుతున్నాడు. అంతకంటే ముందు మోషే చేతులెత్తారు. అలాగే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో చూస్తే ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి, ఇట్లా నేను ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. ఈ వచనాలు చూస్తుంటే చేతులెత్తినటువంటి మోషే గారు, చేతులెత్తినటువంటి అహరోను, చేతులెత్తినటువంటి సొలొమోను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము చివరిలో చూస్తే మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు నా చేతులెత్తి. ఎజ్రా చేసే పని ఏమిటంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో చూస్తే జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 63వ దావీదు సంకీర్తన 6వ వచనము, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. 134వ దావీదు సంకీర్తన 2వ వచనములో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఈ వచనాలన్నీ చూస్తే చేతులెత్తుట. నాయకుడైన మోషే గారు చేతులెత్తితే జయం వచ్చింది, చేతులు దించి తపజయం. మనందరము చేతులెత్తడం నేర్చుకోవాలి.
మీ అందరినీ అడుగుతున్నాను, చేతులెత్తడం అలవాటుందో? చేతులెత్తే కార్యం ఏమిటి? ఈరోజు నీ జీవితంలో నీకు ఏ ప్రమాదం ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితులున్నా కానీ, నీవు చేయవలసిన పని ఏమిటంటే చేతులెత్తుట, అనగా చేతులెత్తి దేవునికి ప్రార్థించుట. ఆకాశము తట్టు. బోలో యేసు మహారాజుకు. నీకేదైనా శ్రమ వస్తే బంధువుల దగ్గరికి వెళ్ళి నీ చేతులు అక్కడ చాపుతున్నావు. నీ ఇంటి పక్కోడితో నీ కష్టాలు చెప్పుకుంటావు, వాళ్ళ సహాయం అడుగుతావు, నీ బంధువులను అడుగుతున్నావు. నీకు తెలుసా, నీ కష్టం వస్తే నీ పక్కోడికి చెబుతున్నావు, మీ వీధిలో వాడికి చెబుతున్నావు, బంధువులకు చెబుతున్నావు, స్నేహితులకు చెబుతున్నావు. వారు విన్నట్టుగా విని పక్కకెళ్ళి నవ్వుకుంటున్నారు. తెలుసా నీకు? బాగా జరిగింది అంటున్నారు. తెలుసా నీకు? ఇలాగే కావాలంటున్నారు. నీకు తెలుసా? వాళ్ళ దగ్గర నువ్వు చెప్పేది, వాళ్ళకేనా నీవు చేతులు చాపేది సహాయం చేయమని? మనుషులకు చేతులు చాపితే దేవునికి ఎంత అవమానం. చేతులెత్తడం అంటే ప్రార్థన చేయటం. మీ అందరిని అడుగుతున్నాను, మీకు ప్రార్థన జీవితం ఉందా? నీ ఇంట్లో మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఉందా? నీకు చేతులెత్త అలవాటు ఉందా? చేతులెత్తడం అనగా ప్రార్థన చేయటము. 141వ దావీదు సంకీర్తన 2వ వచనములో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక, నీ దృష్టికి అంగీకారములగును గాక. బోలో యేసు మహారాజుకో. అమ్మా, మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు మీకు చాలా ఆలోచనలు ఉంటాయి. మనము చేయగలిగింది ఒకటి ఉంది, అదే ప్రార్థన. దేవుని అడగడం, మనుషుల్ని అడగడం కాదు, దేవుని అడగడం. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చోం. తండ్రి, మీరే నాకు సహాయం నాయన, ఇంకా నాకెవరొద్దయ్యా, మీరే నాకు సహాయం అని అడుగు. నీకొచ్చే అపజయాలు, శ్రమ నిన్ను తరుముతుంది, కష్టాలు నిన్ను తరుముతున్నాయి, బాధలు నిన్ను తరుముతున్నాయి, వ్యాధులు తరుముతున్నాయి. ఈవేళ మన శత్రువు ఎవరో తెలుసా? పాపం. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. మనుషులందరూ మన తోటి మనుషులు. ఆళ్ళల్లో ఉండే దయ్యాలు మన శత్రువులు తప్ప మనుషులు మన శత్రువులు కాదు. ఎందుకంటే దేవుడు అన్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను ప్రేమించుకున్నట్లు ప్రేమించు అన్నారు. మనుషులు కాదు. మన శత్రువులు ఎవరంటే సైతాను. సైతాను మన తరుముకొస్తున్నాడు. కాబట్టి మనం చేతులెత్తాలి. మన శత్రువు పాపం. పాపం మనం తరుముతుంది, మనం చేతులెత్తాలి. వ్యాధులు తరుముతున్నాయి, చేతులెత్తాలి. బాధలు తరుముతున్నాయి, చేతులెత్తాలి. శ్రమలు తరుముతున్నాయి, ఆ శ్రమలపై విజయం రావాలి మనకి. గాలి తుఫానును కూలిన శ్రమలును వేల దురాత్మలు తోల చేయగను, వేల వేల సైన్యాల దూతలు తోలివేతు దయ్యాలను దూరము భూలోకుల కంటే కూడయు కాలజ్ఞానులాత్మరూపు కాదు, తాళినంతటి కొనుచుకీడు ఈవేళ నీ పైకి దండెత్తగలదా? భయపడరాదో క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు చేతులు పెడదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి. యేసు మహారాజుకు. మన గుండెల్లో భయం ఎక్కువ. దేవుని యందు భక్తి కంటే లోక భయం ఎక్కువ మనకి. చాలా బాధ అన్నమాట. ఇప్పుడు నీ కూతురు పక్కన ఉన్నావు, భయపడుతుందా? మా నాన్న ఉన్నాడు, నాకేమి ఎంత ధైర్యంగా ఉంటుందండి? నీ ప్రక్కన నీ తండ్రి అయిన దేవాది దేవుడు ఉంటే నీకు భయమేమి?
బోలో యేసు మహారాజుకో. నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను, నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను. నా యేసును నాకుండగా నన్నేది ఏది చేయదు. నా యేసును నాకుండగా నన్నేది ఏమీ చేయదు. నాకెందుకు భయము, నాకెందుకు చింత, నా యేసు నాకున్నారు, నాకేమి. కొంతమంది అంటారు ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకంటారు, కొంతమంది అంటారు ఆ సిఐ గారు మా బంధువు అంటారు, ఆ ఎస్ఐ గారు మాకు తెలిసిన ఆయన అంటారు, ఆ ఎంపీ గారు మా బంధువు అంటారు, ఆ మినిస్టర్ గారు మాకు తెలిసిన ఆయన అంటారు. ఇప్పుడు చెప్పండి, మనకు తెలిసిన ఆయన వాళ్ళకంటే గొప్ప అయినా చిన్న అయినా? ఆయనకంటే గొప్పోళ్ళు ఇంకెవరు ఉన్నారండి? సర్వలోక సృష్టికర్త అన్నిటినీ కలుగ చేసినటువంటి అంతటా ఆయన, మహిమ కలిగిన ఆయన, శక్తి కలిగిన ఆయన, పరిశుద్ధుడు, దివ్య లక్షణములు కలిగిన దేవుడు, నీతి సూర్య తేజుడు, జ్యోతి రత్న రాజుడు, పాతక జన రక్షకుడు, పతిత పావన నామాన్ని కలిగిన దేవుడు. ఆయన ఉండగా నాకు భయమేమి? బోలో యేసు మహారాజుకు. కనుక ఆయన ఉన్నారు నాతో, నాకేమి భయము, నాకేమి కొదువా, నాథుడుండా ఇక నాకేమి కొదువా, నాథుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ బాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా. నాథుడుండా బోలో యేసు మహారాజుకో. నాకేమి కొదువు నాథుడుండా. యేసు నీకుండాలి అంటే చేయవలసిన పని ఏమిటంటే చేతులెత్తాలి, అంటే ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏదొచ్చినా మోకరించు, ప్రార్థన చేయి. భయపడటం కాదు, ఆడకేళ్ళకి చెప్పడం కాదు. నీ పని ఏమిటంటే ప్రార్థన, ప్రార్థన. నీ శక్తి నేను మరతునా, నా శైలమైన ప్రార్థన, నా శోక ఎల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన, నా శోక ఎల్ల తీర్చెడు. విశేషమైన ప్రార్థన. దైవభక్తుడు అంటున్నారు, ఓ ప్రార్థన, సుప్రార్థన, నీ శక్తి నేను మరతున, నా శైలమైన ప్రార్థన, నా శోకమెల్ల తీర్చడు విశేషమైన ప్రార్థన. మీ పిల్లలు ఒక్కొక్క మంచము దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. రాత్రి దేవునికి అప్పగించండి వాళ్ళని. ఎందుకంటే ఈ భయంకర లోకంలో పాడైపోతున్నారు, చేతల పట్టి పాడైపోతున్నారు, మొబైల్తో పాడైపోతున్నారు, పరిచయాలతో పాడైపోతున్నారు, భయంకర స్థితికి వెళ్ళిపోతున్నారు. ప్రేయర్ చేయండి. ఆఖరిగా ఒక మాట, యెహోషువ కింద కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. అక్కడేమో చేతులెత్తారు, ఇక్కడేమో యుద్ధం. నీ జీవితంలో ఒకటి ప్రార్థన చేయాలి, రెండు పని చేయాలి. ఎగ్జాంపుల్, అప్పుల్లో ఉన్నారు, నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశావు, అప్పులు తీరాలని ప్రార్థన చేశా. తండ్రి, ఒకరికి నేను ఇవ్వాలైనా నా చెయ్యి పైన ఉండాలి, నా చెయ్యి కింద కాదు అని అడిగావు. మంచి ప్రార్థనే. అడిగిందేమో ఇంట్లో కూర్చోకు, మంచం మీద పండుకుని మత్తుగా ఉండొద్దు, పనికెళ్ళు, కష్టపడు, శరీరాన్ని దాచుకోకు, పరిగెత్తాలి, పని చేయాలి. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు చదువు మానేసి ప్రార్థన ఒకటి చేసేసి చాలదు, నువ్వు చదవాలి, నువ్వు కష్టపడాలి. నువ్వు పైనేమో చేతులెత్తారు, కిందేమో యుద్ధం జరుగుతుంది అనగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేయవలసిన పని చేయాలి. ఇప్పుడు మేము ఉన్నామండి,
దేవుడు రాయలసీమ తీసుకొచ్చారు. వారమంతా గుత్తిలో ఉండిపోయి శనివారం కార్యక్రమం చేసి ఆదివారం చేసి దర్జాగా వారమంతా రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే రెస్ట్ తీసుకుంటే ఇన్ని ఆత్మలు రక్షించబడవు. ఇన్ని రక్షించబడ్డాయంటే పని పని ఖాళీ లేకుండా పని, వెళ్ళిపోవటం, సేవ చేయటం, వాక్యము చెప్పడం, వెళ్ళిపోవటం. ప్రభునందు ప్రియులారా, 30 సంవత్సరాల కాలము పని చేస్తూ చేస్తూ వెళ్ళినందువల్ల ఎంత సేవ జరిగిందో, ఎన్ని ప్రాంతాల్లో సిలువ జెండా ఎగురవేయబడిందో. కనుక మీరు ప్రార్థించండి, మీరు పని చేయండి. యేసు రాబోతున్నారు. సిలువ వేయబడి రక్తము చిందించిన యేసు దగ్గర మీ హృదయాన్ని యేసు రక్తముతో కడుక్కోండి. ప్రభును క్షమించమని అడగండి. మంచి జీవితములకు రండి. పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనము. పాపము మరల చేయనట్టి ప్రయత్నములు చేయి. యేసయ్య దగ్గరుండు. సిలువేయబడిన ప్రభు, చనిపోయిన ప్రభు, తిరిగి లేచారు. లేచిన ప్రభు పరలోకానికి వెళ్ళారు. వెళుతూ మరలా వస్తానన్నారు. యేసు త్వరగా రాబోతున్నారు. అందుకనే మనం చెప్పేది మరణాతో.